ఇరాన్ భయంతో వణికి చస్తుంది. ఎందుకు అంటే రష్యా అమెరికా ఒక్కటైపోయినాయి. తద్వారా ఇప్పుడు రష్యా సపోర్ట్ ఇరాన్కు ఉండదు. అమెరికా ఏదైనా చేపిస్తే రష్యా ఏం తోడు రాదు. చైనా ఎట్లాగో ఇరాన్కి ఏం తోడు రాదు. కావాలంటే ఆయుధాలు అమ్ముతుంది. ఆ సందర్భంలో ఇరాన్ కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటిదాకా ఇరాన్ కొన్న నమ్మకం రష్యానే. రష్యాలో యుద్ధానికి, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కొన్ని డ్రోన్స్ గట్రా కూడా పంపించింది ఇరాన్. కానీ ఇప్పుడు రష్యా దూరమైంది. ప్లస్ వీళ్ళ ఆయిల్ అమ్ముకోవడానికి వీలు లేకుండా అమెరికా చేసే చర్యలకి ఇప్పుడు రష్యా కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? వాళ్ళ ఆయిల్ అమ్ముకోవాలంటే ఇరాన్ ఆయిల్ని అమ్మనీయకుండా చూడాలి. ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ పరోక్ష మార్గాల్లో పోతూ ఉంటుంది. అంటే లైక్ షాడో షిప్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్వి అనే ఒక షిప్ ఉందనుకుందాం. ఇది ఉదాహరణకి మాత్రం కర్ర లేకపోతే ఒక షిప్ పేరు ఉందనుకుందాం. అదే పేరుతో 2 షిప్లు ఉంటాయి. ఒక షిప్ అఫీషియల్గా తిరిగితే ఇంకొక షిప్ అన్అఫీషియల్గా తిరుగుతుంటుంది. ఈ అన్అఫీషియల్ షిప్స్లో ఈ ఆయిల్ వెళ్తూ ఉంటుంది. మధ్యలో ఇంటర్నేషనల్గా ఏమైనా దేశాలు పట్టుకున్నప్పుడు ఆ ఒరిజినల్ పేపర్స్ తీస్తాడు, లేదంటే ఈ డూప్లికేట్ దాంతోనే వెళ్ళిపోతుంటాయి. ఇట్లాంటి వ్యవహారాలు నడిపేటటువంటి వాటిట్లో మన వాళ్ళు ఆ మధ్యన అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన వాళ్ళు కూడా కొంతమంది అట్లాంటి వాటిట్లో ఉద్యోగాలు చేస్తా. అట్లాంటి సిచ్యుయేషన్ అంతర్జాతీయంగా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అవి అమెరికా ఆపేస్తుంటే రష్యా కూడా ఆధారాలు అవి ఇచ్చి మరి ఆపిచ్చే ప్రయత్నం. ఇది ఒక ఎత్తు. అన్నిటికంటే ముందు ఇప్పుడు ఇరాన్కి భయం ఏంటంటే వాళ్ళ దేశంలో తనే ఓవర్ ఫోకసింగ్ కోసం అని చెప్పేసి ఇజ్రాయెల్ని భయపెట్టడం కోసమని అణుస్థావరాలు లేదా అణ్వస్త్రాలను తయారు చేయడానికి అనువైనటువంటి ప్రదేశాలకు సంబంధించిన కొన్ని వీడియోల్ని ఇవి ఫోకస్ చేసింది. బట్ పిన్ పాయింట్ లొకేషన్ ఎవడు చేయలేడన్న ధైర్యంతోనే అది ఫోకస్ చేసింది. ఇప్పుడు ఏ క్షణమైన ఇజ్రాయెల్ యుద్ధం ముగించేలోపు, అంటే అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ముగించమంది, అటు పాలస్తీనా వాళ్ళు కూడా ముసుగు కూర్చున్నట్టు పరిస్థితి. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా వాళ్ళు కానీ, యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు కావచ్చు, పాలస్తీనాలో ఉన్న హమాస్ కావచ్చు, ఓవర్ యాక్షన్ మానేశారు. వాళ్ళకి అండ లేకుండా పోయింది, వాళ్ళకి ఆయుధాలు లేకుండా పోయినాయి. ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆయుధాలు. కానీ ఇప్పుడు దాడి చేస్తే కనుక ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేస్తే వీళ్ళకి ఎవరు సపోర్ట్ రారు, కనీసం పైసా ఎవరు. ఇంకోటి వీళ్ళకి ఇచ్చే ఇప్పటిదాకా ఉన్నటువంటి మానవతా సహాయాలు పోయినాయి. వీళ్ళందరినీ ఇప్పటిదాకా ఇరాన్ నడిపించింది. ఇప్పుడు ఇరాన్కే ఆదాయం కొరవయ్యేటప్పటికి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఏం అయిపోతుంది? ఇప్పుడు ఇదో సమస్య. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ టైంలో ఇరాన్లో ఉన్నటువంటి స్థావరాలు ఇజ్రాయెల్ ధ్వంసం చేసేస్తుంది, అమెరికా కూడా అది దానికి సహకరిస్తుంది అన్నటువంటిది ఇరాన్ ముందున్నటువంటి అనుమానం. దాంతో ఇప్పుడు తమ స్థావరాల దగ్గర ప్రిపేర్డ్గా ఉన్నాం అన్నటువంటి సంకేతాన్ని ఇస్తుంది.